హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామిస్ కిచెన్. ఫ్రెండ్స్, నా వీడియోస్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా పక్కనే ఆల్ అనే బటన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే ఏంటబ్బా ఏదో కట్ చేస్తుంది అనుకుంటున్నారా? బీట్రూట్ హల్వా అండి. చాలా చాలా రుచిగా, చాలా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఈరోజైతే మనం ఈ హల్వాని ప్రిపేర్ చేసుకుంటున్నాము. అసలు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఎవరైనా చేసే విధంగా నేను ఈజీ వేలో మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక 3 బీట్రూట్లని ఇలా చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా చక్కగా జ్యూస్ లాగా చేసుకొని ఒక జాలి గిన్నెలో వేసుకొని వడకట్టుకోవాలి. లేదంటే మీ దగ్గర టీ వడకట్టుకునే గరిటె ఉంటుంది కదా, దాంట్లోనైనా పోసుకొని చక్కగా పిప్పంతా సపరేట్ చేసి జ్యూస్ అంతా ఒక దాంట్లోకి వడకట్టుకోవాలి. ఇది మెయిన్గా చేయాలండి. తర్వాత జ్యూస్ అంతా అలా సపరేట్ చేశాక పిప్పు ఉంటుంది కదా, అది పిప్పు ఫేస్ వాష్ లాగా వాడుకోవచ్చండి. ఫేస్కి అప్లై చేసుకుని ఆరిన తర్వాత చల్లటి వాటర్లో కడుక్కుంటే స్కిన్ అనేది మంచి గ్లోగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ జ్యూస్లో ఒక 4 టీ స్పూన్స్ వరకు కార్న్ పౌడర్ ఉంటుంది కదా, కార్న్ ఫ్లోర్, అది వేసుకొని గడ్డలు ఏమీ లేకుండా చక్కగా ఈ జ్యూస్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే షుగర్ని కూడా వేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఒక 2 కప్పుల వరకు అయింది కదా జ్యూసు, దానికి తగిన క్వాంటిటీగా షుగర్ని కూడా యాడ్ చేసుకొని తీపి సరిపోయే విధంగా వేసుకొని షుగర్ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. షుగర్ని మీరు పౌడర్ లాగా చేసని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 2 లేదా 3 టీ స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. సరే, ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ అయితే నెయ్యి వేసుకోవాలి. సారీ అండి, ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పుల్ని ఇలా సన్న పలుకులుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత పుచ్చగింజలు ఉంటాయి కదా, పుచ్చగింజలు హల్వాల్లో వాటిలో వేసుకుంటే చాలా బాగుండిద్ది. అవి కూడా వేసుకొని చూస్తున్నారు కదా, ఇలా రంగు మారేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇంకా మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టమని ఉంటే ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. తర్వాత ఇదే పాన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో జ్యూస్ని అది యాడ్ చేసుకొని అలాగే 2 యాలకుల్ని కొట్టి వేసుకోండి. లేదంటే యాలకుల పొడున్న వేసుకోండి, ఫ్లేవర్ కోసమేనండి. మీకు అవసరం లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అయితే ఇవి వేసుకున్న తర్వాత దీన్ని ఈ హల్వాని అనేది కంటిన్యూస్గా కలపాలి. అంటే మాడిపోతుందనమాట కలపకపోతే, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు ఏమీ కట్టకుండా కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉంటే ఈ మిక్చర్ అనేది దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. ఇలా కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను నెయ్యి అయితే చాలా తక్కువ యూస్ చేశానన్నమాట. అంటే ప్రతిసారి నెయ్యి అంత హెల్త్కి కొంచెం కొలెస్ట్రాల్ అవి ఉన్న వాళ్ళైతే నెయ్యి తినకూడదు కదా. అయితే నెయ్యిని మరీ అంత ఎక్కువగా వాడితే మాకు కొంచెం మంచిది కాదని చెప్పి నేను కొంచెం నెయ్యి తక్కువ క్వాంటిటీలో అయితే యూస్ చేశాను. మీకు ఇష్టమైతే ఎక్కువైనా యాడ్ చేసుకోండి, ఎలా అయినా పర్వాలేదు. ఇలా కలుపుతూ ఉంటే చివరిలో బాగా దగ్గరకు అవుతూ ఉంటుంది. ఒక 15-20 మినిట్స్కి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకొని మరో 2-3 నిమిషాలు ఇలా హల్వా అంతా ప్యాన్ నుంచి నెయ్యి సపరేట్ అయ్యి దగ్గరకు అయ్యి ముద్దలాగా ఫామ్ అవుతుంది కదా, చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అలా ఫామ్ అయ్యేంత వరకు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నెయ్యి లేదా బటర్ రాసుకున్న ఒక బౌల్లో వేసుకొని ఈ లెవెల్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, బబుల్స్ ఏం లేకుండా. అంటే మనం హల్వా లాగా కట్ చేయాలి కదా పీసెస్ లాగా, అలా వేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీరు అవసరమైతే ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకొని తర్వాత తీసేసుకోవచ్చు. నేనైతే బయటే ఉంచాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేయాలండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో, కళ్ళ నిండుగా అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత ఆశగా ఉంది కదా. ఇప్పుడు వీటిని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా సర్వ్ చేసుకోవడమేనండి. ఎంత బాగుందో కదా, చాలా ఈజీగా అయితే చేసుకున్నాం కదా. చాలా అంటే చాలా బాగుంది కదా, చూసారా పీసెస్ ఎంత బాగా వచ్చాయో.
సేమ్ అచ్చంగా స్వీట్ షాపుల్లో లాగే మనం ప్రిపేర్ చేసుకున్నాము. అయితే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది బీట్రూట్ అయితే అసలు తినరు. ఈ విధంగా చేసుకుంటే చక్కగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.